మనలోని గుణాలను, స్వభావాన్ని, మన ప్రవర్తనను, మన అంతరంగాన్ని వ్యక్తపరిచేది జీవితం. మన విలువలను పెంచుకోవటానికి జీవితం ఇవ్వబడింది. మన జీవన విధానం మనం పరిశీలించుకుంటే, మన అంతరంగాన్ని మనం పరిశీలించుకుంటే, మనం విలువలతో అంటే విలువైన జీవితం జీవిస్తున్నామా, లేదా విలువలు వదిలేసి ఇష్టారాజ్యముగా చెడు పనులు చేస్తూ మనం మన విలువ తగ్గించుకుంటున్నామా? మన దృష్టిలోనే మన విలువ తగ్గిపోవటం అధమాధమం. ఎవరిని వారు గమనించుకునేలా, ఎవరికి వారు అర్థమయ్యేలా సృష్టి జ్ఞానము అనే ఏర్పాటు మనిషిలోనే చేసింది. మన జ్ఞానం మన గూర్చి మనకు చెబుతూనే ఉంటుంది. మన ప్రవర్తన, మన వ్యక్తీకరణ అంటే మనం చేసే పనులు మన గూర్చి ఇతరులకు చెబుతూనే ఉంటాయి. మనం నటించి బయట వాళ్ళని నమ్మించవచ్చు, కానీ మనను మనం నమ్మించుకోవటం కుదరదు. విలువలతో జీవించటానికి, విలువలు పెంచుకోవటానికి, జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవటానికి జీవితం ఇచ్చిన అద్భుతమైన అవకాశమే మన యొక్క ఆయువు. మన అవసరాలు, ఈ శరీరం, ఈ శారీరక అవసరాలు, ఇవన్నీ కూడా మీరు మంచితో సాధించుకొని మంచితనంతో జీవిస్తూ మీ విలువలను మీరు పెంచుకుంటే మీ జీవితానికి విలువ పెంచినట్టు, మీకు మీరు విలువలు పెంచుకున్నట్టు, విలువైన జీవితం మీరు జీవిస్తున్నట్టు. చెడ్డ పనులు చేసే వాళ్ళందరూ జీవితానికి సరి అయినటువంటి విలువ ఇవ్వటం లేదు. ఇవ్వకపోగా జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి శరీరం, ఈ శరీరంలో ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద. ఈ జ్ఞాన సంపదతో, ఈ శరీరంతో ఈ ప్రపంచంలో 100 ఏళ్ల ఆయుష్. మన చుట్టూ ఉన్న మనుషులు, మనకు అవసరమైనటువంటి సమస్త వనరులు, వసతులు, వీటి మధ్య నీకు కావలసిన వాటిని ధర్మంగా మంచిగా పొందుతూ జీవించి నీ జీవిత విలువను పెంచుకోలేవా? ఆ మంచి విలువలను అందరితో పంచుకోలేవా? లేకపోతే నీ జీవితపు విలువను నువ్వే నాశనం చేసుకుంటున్నావు, ఒక జన్మను వృధా చేసుకుంటున్నావు. ఆలోచించి చూడు, అంత నీ చేతిలోనే ఉంది.